ముందుగా కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన నిర్వహించుకుందాం. దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దీపజ్యోతి పరబ్రహ్మం దీపజ్యోర్జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే. ఆ దీపానికి నమస్కరిస్తూ చీకటిని పారద్రోలి జ్ఞానకాంతులను నిరజున్నటువంటి దీపాన్ని మనం ప్రజ్వలింపజేసుకుంటూ ఉన్నాం. దీపజ్యోతి పరబ్రహ్మం దీపజ్యోతిర్జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే. అజ్ఞాన చీకట్లను పారద్రోలి జ్ఞానకాంతును విదజల్లేటువంటి ఆ దీపానికి నమస్కరిస్తూ దీపాన్ని వెలిగిస్తూ ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సౌజన్యంతో చేపట్టినటువంటి మోదీ గిఫ్ట్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి మానసం నుంచి ఉద్భవించి పేద పిల్లల యొక్క జీవితాల్లో వెలుగులు నింపడానికి, వారి యొక్క కళ్ళల్లో కాంతులు నింపడానికి ఇంచుమించు 20,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని, ఒక బృహత్ కార్యక్రమాన్ని వారు చేపట్టారు. వారు 1650 కిలోమీటర్ల ప్రజా సంగ్రామ యాత్ర చేసినారు పాదయాత్రగా. ఆ సందర్భంగా నిర్మల్ జిల్లాలో మారుమూల గ్రామమైనటువంటి నందన్ బామిని అనేటువంటి గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు, బడికి పోని పిల్లవాడు, మానసిక స్థితి సరిగ్గా లేకుండా ఉన్న సందర్భంలో వారిని చూసి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు చలించిపోయారు. ఆ చలించిపోయినటువంటి సందర్భంలో ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని, బాబు నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళడం లేదు, ఇంట్లో ఎందుకు వింటున్నావు అని చెప్పి అడిగినప్పుడు ఆ పిల్లవాడు ఇచ్చినటువంటి సమాధానం, సార్ నాకు సైకిల్ అంటే బాగా ఇష్టం, సైకిల్ లేదు సార్, నాకు సైకిల్ ఇప్పిస్తే నేను పాఠశాలకు వెళ్తాను అని ఆ పిల్లవాడు చిన్న చిన్న మాటలతో ఇచ్చినటువంటి సమాధానం వారిని వెంటనే ఆలోచింపజేసి, వారి మానసంలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచనకు అంకురార్పణ చేసి వెంటనే ఆ పిల్లవానికి వారు అక్కడే మరుక్షణమే సైకిల్ కొనిచ్చారు, సైకిల్ షాప్కి తీసుకెళ్ళి. అట్లా ఆ సంఘటన వారి యొక్క హృదయంలో అట్లాగే ఉండి ఆ తర్వాత కాలంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 20,000 మందికి సైకిళ్లు ఇప్పించేటువంటి ఒక గొప్ప ఆలోచనకు అంకురార్పణ చేసింది. అటువంటి బృహత్ కార్యాన్ని మనం కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా చేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ తరపున గౌరవనీయులు శ్రీమతి చైతన్య జైని గారు, కరీంనగర్ గారు, వారిని సందేశం అందించవలసిందిగా వారిని కోరుతూ. గౌరవ సభకి నమస్కారం. ఇంతటి అద్వితీయమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీమాన్ బండి సంజయ్ కుమార్ గారు, కరీంనగర్ ఎంపీ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు మరియు
విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీమతి పమేలా సత్పతి గారు, ఐఏఎస్ జిల్లా కలెక్టర్ గారికి, మిగిలిన గౌరవ సభకందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలుపుతూ, ఇంతటి గొప్ప కార్యక్రమం ఇక్కడ మా స్కూల్ పిల్లలకు జరగడం నేను నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివెన్ ఆపర్చునిటీ. మోదీ గిఫ్ట్ పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులందరికీ సైకిళ్ల పంపిణీ జరుగుతున్న శుభ సందర్భం ఇది. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీయుత బండి సంజయ్ కుమార్ గారు ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మా పిల్లలు, మా స్కూల్ చిల్డ్రన్కి ఇవ్వడం అనేది రియల్లీ ఇట్స్ అ బ్లెస్సింగ్ సార్. మేము మా శిరస్సు వంచి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నది పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలే అధికం. అటువంటి పిల్లల ముఖాల్లో కాంతులను ప్రసరింపజేస్తూ వారి విద్యాభ్యాసం సరిగ్గా సాఫీగా జరిగే విధంగా వాళ్ళందరికీ ఈ సైకిళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి సార్. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరగటానికి, వారి యొక్క పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగటానికి, మరియు ఎన్నో రకాలుగా ఎన్విరాన్మెంటల్గా కూడా, అదేవిధంగా జెండర్ ఈక్విటీ, ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం ఎంతో ఎంతో హెల్ప్ చేస్తుందని మేము మనస్ఫూర్తిగా మరొకసారి శిరస్సు వంచి మీకు నమస్కారం తెలుపుతున్నాం సార్. మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున, మా జిల్లా తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మేడం. జిల్లా విద్యాశాఖ తరపున మరొకసారి కేంద్ర మంత్రివర్యులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తూ, మా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లల మీద మీ యొక్క గొప్ప ఆశీస్సులు, మానవీయ కోణం ఉన్నందుకు మేమందరం కూడా ఆనంద గర్వంతో ఉప్పొంగిపోతున్నాం సార్. మరి ఇవాళ దాదాపు 12 కోట్ల రూపాయల బడ్జెట్తో పిల్లల యొక్క సంక్షేమాన్ని కోరుతూ, పిల్లల యొక్క విద్యలో ప్రతిభ చూపడానికి, వాళ్ళ విద్యలో మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి మీరు తీసుకున్నటువంటి చొరవ మా పిల్లలందరినీ కూడా ముగ్ధుల్ని చేస్తున్నది. మరి పేద, మధ్యతరగతి పిల్లల్లో వాళ్ళ యొక్క జీవితాల్లో నూతన కాంతుల్ని ప్రసరింపజేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి పమేలా సత్పతి గారు, ఐఏఎస్ గారిని సందేశం అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సభకి నమస్కారం. గౌరవనీయులు కేంద్రీయ హోంశాఖ సహాయ మంత్రి గారు గౌరవ బండి సంజయ్ సార్ గారికి, అధికారులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు మన అతిథులు, మన తల్లిదండ్రులు, మన అధ్యాపకులు, పిల్లలు అందరికీ, ప్రెస్ మరియు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన చొప్పదండి నియోజకవర్గంలో 10వ తరగతి చదివిన పిల్లలందరికీ సైకిల్ పంపిణీ కార్యక్రమం గౌరవనీయులు మంత్రి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది చాలా సంతృప్తికర విషయం. ఎందుకంటే ఇక్కడ కాకుండా కూడా మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా 20,000 సైకిల్స్ సార్ పంపిణీ చేస్తున్నారు సార్. దీనివల్ల చాలామంది పిల్లలకి ఉపయోగపడుతుంది అని తెలియజేస్తున్నాను. ఇది రెండోసారి మీతో పాటు కలిసి ఈ కార్యక్రమంకి రావడం జరుగుతుంది సార్. వాస్తవం కూడా మొదటిసారి మీరు పంపిణీ చేసిన తర్వాత ఇప్పుడు స్కూల్స్కి పోతే సైకిల్ స్టాండ్ అంతా కూడా నింపి అదే సైకిల్స్ మనకి కనపడతా ఉన్నాయి. అటెండెన్స్ కూడా 10వ తరగతి పిల్లల్లో కొంత పెరిగినట్టు మనం అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాలకి బలోపేతం చేయాలంటే మామూలుగా ఒక బడి, ఒక కాంపౌండ్ వాల్, ఒక కిచెన్ షెడ్, ఒక క్లాస్ రూమ్ అనేది కాదు. టీచర్స్, పిల్లలు ఇద్దరు కూడా బడికి వచ్చి ఒక హృదయపూర్వకంగా అంటే చదువు చెప్తూ నేర్చుకుంటూ ఉంటే, ఆ ఆహ్లాదకర వాతావరణం ఉంటేనే ప్రభుత్వ బడిలు అన్ని బలోపేతం చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా చదువుకి ముందు స్కూల్ అటెండెన్స్ అంటే ఈరోజు మనం చూస్తే బడి బాట ఆధ్వర్యంలో చాలా వాటికి మనము స్కూల్లో ఎన్రోల్మెంట్ పెంచుకుంటూనే ఉంటున్నాము. కానీ ఏదో ఒక పరంగా పిల్లలు స్కూల్స్కి రాకపోవడం,
వాళ్ళ అటెండెన్స్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళ స్కూల్లో పర్ఫార్మెన్స్ కూడా చాలా వాటికి తగ్గిపోతుంది. సో 10వ తరగతి రిజల్ట్స్ మనము చూస్తే మనం ఒకటి అనాలిసిస్ చేస్తే ఎక్కడైనా పిల్లవాడిది అటెండెన్స్ మంచిగానే ఉంది, అక్కడ ఆ పిల్లవాడు పర్ఫార్మెన్స్ కూడా ఎగ్జామ్లో బాగానే ఉంది అని మనం చూసుకుంటున్నాము సార్. సో ఈ సందర్భంలో మీరు ఇచ్చిన సైకిల్స్ తప్పకుండా వాళ్ళకి 100% అంటే బాగుపడతారు వాళ్ళు దానివల్ల నేను తెలియచేస్తున్నాను సార్. ధన్యవాదాలు తెలియచేస్తున్నాను సార్. ఇది కాకుండా కూడా అంటే చదువుతో పాటు ఎన్నో రకాలు ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి కానీ, ఒక ట్యూషన్కి కానీ, ఒక అక్కకి చెల్లికి తమ్ముడికి ఎక్కడైనా డ్రాప్ చేయడానికి, అంటే పిల్లవాడికి కూడా ఒక మొబిలిటీ, ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఒక ఇండిపెండెన్స్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే అంటే ప్రభుత్వ బడి తర్వాత వాళ్ళ జూనియర్ కాలేజెస్కి పోయే సందర్భంలో చాలా వాటికి మనం చూస్తున్నాము ఇమ్మీడియట్గా 10th నుంచి ఇంటర్కి పోయేసరికి ఒకవేళ ఒక పిల్లవాడిది 80% 90% అటెండెన్స్ 10thలో ఉంటే ఇంటర్లో త్వరగా అది తక్కువ అయిపోతుంది, 60-50% వరకు కూడా తగ్గిపోతుంది. అది ఎందుకంటే కొంత అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉంటే, ఇంటికి దగ్గర స్కూల్స్ ఉంటే పిల్లవాడు అది వెళ్తూ ఉంటారు. కానీ జూనియర్ కాలేజెస్, ప్రభుత్వ జూనియర్ కాలేజెస్ కొంత దూరం అయిపోతే అక్కడ కొంత అటెండెన్స్ తగ్గిపోయిన సందర్భం మనం చూస్తున్నాము. సో ఈరోజు మీరు ఇచ్చిన సైకిల్స్ 10th తర్వాత కూడా వాళ్ళకి జూనియర్ కాలేజెస్ పోయే సందర్భంలో చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు స్కూల్స్కి కానీ కాలేజెస్కి వస్తే తప్పకుండా వాళ్ళ లెర్నింగ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంది అని తెలియచేస్తున్నాను సార్. ముఖ్యంగా ఇంతకుముందు డిఓ గారు చెప్పినట్టు అమ్మాయిలకి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు కూడా అమ్మాయిలు కొంచెం పెద్ద అయ్యగానే ఎలా వెళ్ళాలి, వాళ్ళకి ఎవరు ఇంటి నుంచి చేరుకోవాలి, స్కూల్ నుంచి మళ్ళీ పికప్ చేయాలి, ప్రత్యేకంగా కాలేజ్ సందర్భంలో మాట్లాడితే అయితే తప్పకుండా పేరెంట్సే కొంత ఇబ్బంది పడతా ఉంటారు పిల్లవాడికి స్కూల్లో కానీ కాలేజ్లో పంపించడానికి. సో ఈ సందర్భంలో సైకిల్స్ తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది. దీనివల్ల వాళ్ళ ఆత్మ భరోసా కూడా మీరు పెంచుకునే ఉన్నారు అని నేను తెలియచేస్తున్నాను సార్. ఎంతో గొప్ప సంకల్పం చేసి ఎంత మంచి కార్యక్రమంకి మీరు ఈరోజు శ్రీకారం చుట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలియచేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి మరి చిన్నతనంలో తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి స్వయంగా అనుభవించినటువంటి మహనీయుడు, సరైనటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో, తొక్కడానికి సైకిల్ కూడా లేని రోజుల్లో తన బాల్యం యొక్క ఆ జ్ఞాపకాల్ని నిరంతరం కూడా నెమరి వేసుకుంటూ ఆ ఆలోచనలోంచి ఈ సంకల్పం ఉద్భవించిందని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మాకు సెప్టెంబర్ 1 నుంచి జిల్లా విద్యాశాఖ తరఫున స్టడీ అవర్స్ కూడా 10th పిల్లలకు మొదలు కాబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా పిల్లలు ఉదయం పూట గంట ముందుగా, సాయంత్రం పూట గంట ఆలస్యంగా పాఠశాల నుంచి వెళ్తారు కనుక మరి ముందు రావాలన్నా, తర్వాత గంట తర్వాత వెళ్ళాలన్నా కూడా పాఠశాల హవర్స్ తర్వాత పిల్లలకు ఈ సైకిల్ అనేది చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఒకరి మీద ఆధారపడకుండా పిల్లలు తమ అన్నదమ్ముల మీదనో లేదా తండ్రి మీదనో ఆధారపడకుండా డ్రాప్ చేయాలి అనేటువంటి భావన లేకుండా తాము సొంతంగా సైకిల్ మీద పాఠశాలకు చేరుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం సార్. పిల్లల్లో మరి ఇది ఒక స్వతంత్ర భావనను విద్యలో ముందంజ వేసే విధంగా, సమయ పాలన పాటించే విధంగా, అంతకు మించి పిల్లల్లో శారీరక వ్యాయామం కూడా ఈ సైకిల్ వల్ల ఉనగూరుతుందని చెప్పి మేము అనుకుంటూ, అంతకు మించి మా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగే సూచనలు ఈ సైకిళ్ళ పంపిణీ వల్ల, సైకిళ్ళు తీసుకోవడం వల్ల పిల్లల్లో ఇతోధికంగా అభివృద్ధి చెందుతుంది. మరి ఎప్పుడైనా కూడా విద్య అనేటువంటి అంశం మీద పెట్టినటువంటి ఖర్చు 1,000,000 రెట్లు పెరుగుతుంది అని చెప్పి మన కవులు పూర్వంలోనే చెప్పారు, శతక కవులు. అలాంటి విద్య మీద పెడుతున్నటువంటి ఈ సైకిళ్ళ ఖర్చు భవిష్యత్తులో ఈ సమాజానికి అంతకు 1,000,000 రెట్లు తిరిగి వస్తుంది. ఈ సమాజానికి అంతకంటే గొప్పగా మేలు జరుగుతుంది. ఈ విద్యార్థులంతా కూడా ఇప్పుడు ప్రోధి చేసుకున్నటువంటి ఆత్మవిశ్వాసంతో రేపు ఉత్తమ పౌరులుగా, భారతదేశానికి సేవ చేసేటువంటి ఉత్తమ పౌరులుగా వాళ్ళు ఎదుగుతారని చెప్పి మనందరం కూడా వాళ్ళని ఆశీర్వదిస్తూ మీ యొక్క ఆశీస్సులు వారిపై ఉండాలని చెప్పి భావిస్తూ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను సార్. భారత్ మాతాకి ప్రధానంగా మోడీ గారు స్పీచ్ ఇచ్చినారు, విన్నారా లేదు అందరూ?
జోష్ వచ్చిందా లేదా? భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. వేదిక పైనటువంటి గౌరవ కలెక్టర్ గారు, డిఓ గారు, కమిషనర్ గారు, ఎంపీడీ వారు, కేవీకే అధికారులు, మాజీ శాసనసభ్యులు శోభక్క గారు, కృష్ణారెడ్డి గారు, ఇతర అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వచ్చేసిన నాయకులకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన 2 కార్యక్రమాలు, ఒకటేమో ఆ కాశీ విశ్వనాథుని క్షేత్రమైనటువంటి వారణాసి వేదికగా కిసాన్ సమ్మాన్ నిధి నిధులను ఆ స్వామివారి ప్రసాదంగా ఇవాళ రైతుల అకౌంట్లో వేయడం ఒక గొప్ప కార్యక్రమం, కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం. దాంతోపాటు ఈ చుప్పదండి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులందరూ కూడా సైకిల్ అందజేయడం ఇంకొక కార్యక్రమం. ఇలా కిసాన్ సమ్మాన్ నిధి ఇవాళ ప్రపంచంలో ఇంత పెద్ద డైరెక్ట్ అంటే 9,70,00,000 మందికి ఈరోజు వాళ్ళ రైతుల అకౌంట్లో డబ్బు పడ్డది. 9,70,00,000 మందికి డైరెక్ట్గా రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డది. ప్రపంచంలో డైరెక్ట్ రైతుల అకౌంట్లో కానీ ఎనీ స్కీమ్ కానీ 9,70,00,000 మందికి డైరెక్ట్ లబ్ధిదారులకు అందించే పథకం ఉందంటే ఏది? ఇది ఒక్కటే ప్రపంచంలో, ఇది ఒక్కటే రికార్డ్. ఇది డైరెక్ట్ అకౌంట్లో పైసలు కూడా స్కీమ్ ప్రపంచంలో ఏది లేదు, ఏ దేశంలో లేదు. కేవలం భారతదేశంలో 9,70,00,000 మంది రైతుల అకౌంట్లో పైసలు పడుతున్నాయంటే ఇది వరల్డ్ రికార్డ్. ఇది ఎక్కడ మీకు దళారులు లేరు, మీరు ఎవ్వరికి కలవాల్సిన అవసరం లేదు, ఎవ్వరి పైరవ అవసరం లేదు. ఇవాళ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకు ఇబ్బంది కాకుండా ఆ ఇబ్బందులన్నీ ప్రధానమంత్రి గారే భరిస్తూ ఇలా 3 దఫాలుగా 6,000 రూపాయలు ఏటా మీకు రైతు కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని మీ అకౌంట్లో వేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ఇంత మంచి పథకం ఎక్కడ 2019 సంవత్సరం ప్రారంభమైంది. 2019 సంవత్సరం ప్రారంభమైంది స్కీమ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆగకుండా నిరంతరంగా ఇవాళ మీకు ప్రతి ఏటా 6,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతున్నాయి. 9,70,00,000 మందికి పడుతున్నాయి వాళ్ళు. ఇది 20 విడత, 19 విడతలు పూర్తి చేసుకోవడం, ఇది 20 విడత. ఇవాళ ఇప్పటి వరకు 3,70,000 రూపాయలను ఇలా మీ అకౌంట్ వేసినాం. మొత్తం ఖర్చు పెట్టింది దీనికి ఎంత అంటే 3,70,000 కోట్ల రూపాయలను ఈ కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30,50,000 రైతుల అకౌంట్లో ఇవాళ పైసలు పడుతున్నాయి. ఇలా కరీంనగర్ జిల్లాలో 1,30,000 మంది రైతుల అకౌంట్లో పైసలు పడుతున్నాయి. ఈ చొప్పదండి మండలంలో 4,000 రైతుల కుటుంబాల్లో ఇవాళ పైసలు పడుతున్నాయి. ఇట్లా మీరందరూ చూడండి, ఫస్ట్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం, ఇక మీరు చాలాసార్లు చూస్తారు కామన్గా రాజకీయ పార్టీ ఏం చేస్తాయి, ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఎన్నికలు వచ్చినాయి అంటేనే ఈ బంధనో భరోసానో చేస్తూ ఉంటారు. అవి వస్తాయారో గ్యారెంటీ లేదు. ఎప్పుడు వస్తాయో కూడా మీకు తెలుసు. అవి ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు బంద్ అయితే కూడా మీకు తెలుసు. ఎలక్షన్స్ అప్పుడు వస్తాయి, ఎలక్షన్ తర్వాత బంద్ అయిపోతాయి అవి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికలతో సంబంధం లేదు, ఓట్లతో సంబంధం లేదు, గెలుపుతో సంబంధం లేదు, అధికారంతో సంబంధం లేదు. ఎట్టి బస్సులో ఈ స్కీమ్ను మనం రైతులకు అందియాలనే ఉద్దేశంతో ఇవాళ మనం ఈ స్కీమ్ను నిరంతరంగా మనం కొనసాగిస్తున్నాం. ఇంతమంది రైతుల అకౌంట్లో ఇవాళ మనం పైసలు. ఇదే కాదు, ఇవాళ యూరియా చూడండి, మొత్తం 2 ఉక్రెయిన్, రష్యా ఇట్లా అన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక దేశం ఇంకో దేశంలో వివాదాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితులు ఏం చేయాలి? యూరియా రేట్లు పెరిగినాయి, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినాయి. కానీ ఇక్కడ ఈ దేశంలో, భారతదేశంలో ఎక్కడ యూరియా రేట్లు పెరిగినాయి? ఎక్కడైనా వాళ్ళు ఎక్కడ పెరగకుండా ఇవాళ భారతదేశంలో రైతులకు సబ్సిడీ, అదే సబ్సిడీతోని కేంద్ర ప్రభుత్వం మీకు యూరియా అందిస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రతి ఎకరానికి మీకు దాదాపు 18,000 రూపాయలు ఈ సబ్సిడీ అన్ని రూపాయలు మీకు ఆదాయం లబ్ధి జరుగుతుంది. 18,000 రూపాయలు ప్రతి ఎకరానికి. 5 ఎకరాలకు 90,000 రూపాయలు మీకు ఒక్క పంటకు
5 ఎకరాలకు 90,000 రూపాయలు ఆదాయం వస్తున్నది. 2 సీజన్లు 2 పంటలకు 1,80,000 రూపాయలు మీకు ఆదాయం వస్తున్నది. కిసాన్ సమ్మానితో కలిపితే దాదాపు 1,90,000 రూపాయలు మీరు 2 పంటలు కలిపి కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇవాళ ఎంఎస్పీ చూడండి. ఇవాళ 2014లో ధాన్యం వడ్లంతా 1310 రూపాయలు, ఇలా 2300 ఇవాళ. నరేంద్ర మోడీ గారు ఆ రోజు చెప్పారు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నాడు. రైతును రాజు చేయడం కాదు, రైతును రారాజు చేయడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ ధాన్యం కొనుగోలు కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 1,50,000 కోట్ల రూపాయలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వం. 1,50,000 రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నది. ఇవాళ వ్యవసాయ రంగానికి కానీ రైతుల సంక్షేమం కానీ, ఎందుకంటే ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదు. ప్రపంచంలో రైతును, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన ఏ దేశం బాగుపడలే. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా రైతు సంక్షేమం ధ్యేయంగా ఇలా మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలా వ్యవసాయ రంగం కానీ, రైతు సంక్షేమం కోసం కానీ, సబ్సిడీ అని ఇవన్నీ కలిపి 71 లక్షల కోట్ల రూపాయలని ఇలా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది వాళ్ళకి దీనికోసం. కానీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేవలం రైతాంగాన్ని ఖర్చు పెడుతున్నామంటే మనం మీరు ఏ విధంగా దీన్ని ఆలోచించాలో ఒకసారి ఆలోచించండి వాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పథకాలను మనం మనం వాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రాజకీయాల గురించి కానీ రాజకీయాలకు సంబంధం లేకుండా ఈరోజు ఈ రైతు కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మనం వాళ్ళ నిర్విరాగంగా మనం కొనసాగిస్తున్నాం. ఈరోజు వారణాసి వేదికగా నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రసాదం రూపంగా మనకి ఇవాళ అందించే ప్రయత్నం చేశాడు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఇంకా అనేక రకాలుగా పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రైతులను ఇబ్బంది పెట్టే ప్రసక్తి లేదు. రైతులకు ఏది కావాలన్నా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అందరు కలిసిమెలిసి ఇటువంటి సంక్షేమం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దాని అందరూ ఈ సందర్భంగా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి ఈ కరీంనగర్ పార్లమెంట్ రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు సైకిల్ పంపిణీ కార్యక్రమం, దీనికి ఒకటేమో ఇంతకుముందు వారు చెప్పినట్టు నేను ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నప్పుడు ఒక స్కూల్కు ఒక ఊరికి పోయాను నేను. ఇది అంతటా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది ఒక స్ఫూర్తి. ఇది ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మనం వేదికలు స్పీచ్ ఇస్తుంటాం, మన పేరెంట్స్ చెప్తా ఉంటారు మనకు ఏదైనా ఒక వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని, ఏదైనా ఒక సంఘటన స్ఫూర్తిగా తీసుకొని మనం నిత్య జీవితాన్ని గడుపుకోవాలి, నిత్య జీవితంలో ఏదో ఒకటి ధర్మకార్యం చేయాలి, ఏదో ఒకటి సాధించాలని చెప్పి మన పేరెంట్స్ కానీ మన టీచర్స్ అని చెప్తా ఉంటారు. నేను ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద 150 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర 1650 కిలోమీటర్లు చేస్తున్న సందర్భంలో సైకిలే కాదు, చాలా మంది చెప్పులు లేకుండా స్టూడెంట్స్ వద్దరు, చాలా మంది పిల్లలు సెల్ఫీ తీయడానికి వద్దరు. చాలా మందికి నాకు తెలిసి 5 నుంచి 10 మందికి చెప్పులు కొనిచ్చాను నేను చిన్నపిల్లలకు. అవి ఎంత పేదరికం అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, పాపం 5-6 పిల్లలు ఉంటారు, దానిలో కొద్ది 2-3 బట్టలు ఉంటాయి, ఒక్కరికే బట్టలు ఉంటాయి. పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ సారు ఈ అన్నతో సెల్ఫీ దిగుతాడు దిగుతాడు, నా పక్కలందరికీ బట్టలు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, నాకు చెప్పుల్లో బట్టలు సరిగా లేవు, నాతో సెల్ఫీ దిగుతాడో దిగుడో అని చెప్పి రాకపోతుండే. నేనే పిలిచి నా కాలం మీద పెట్టుకొని నేను సెల్ఫీ దిగి వాళ్ళ చెప్పులు కూడా ఇష్టవాడిని. ఇది గొప్పని కాదు, అంటే పేదరికం పిల్లలు కానీ పిల్లల మైండ్ లోపల ఆ మనస్తత్వం ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మేము ఇంత పటాకులు కలుసుకుంటాం మనం. ఎక్కడ చూడండి, నేను మా ఇంట్లో పటాకులు కలుస్తున్నారు, పిల్లలు కలుస్తున్నారు, ఇటు పక్కనప్పుడు గుడిసెలో అందరూ వచ్చి చిన్నపిల్లలు వచ్చి వాళ్ళు చేతులు పట్టుకొని చూస్తూ ఉంటారు. అరే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చూడు మస్తు పైసలు ఇచ్చిన వాళ్ళు పటాకులు కలుస్తున్నారు, మాదేమో గుడిసెనే, మాకు తినడానికి పైసలు లేవే, మాకు పటాకులు లేవు, మాకు కలవడానికి టపాసులు లేవు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు జరిగిన అనుభవం చెప్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు, ఇక్కడ పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు కూడా, మీరు దయచేసి మీ పిల్లల మంచి చూసుకోండి, ఇబ్బంది లేదు. కానీ మీ పిల్లల స్నేహితులు ఉంటారు కొంతమంది, వాళ్ళకు ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళని కూడా మీ పిల్లల దగ్గర చూసుకునే ప్రయత్నం చేయడం. దయచేసి మీ పిల్లల దగ్గర చూసుకోవాలి. మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలతో పాటు ఆ పిల్లలు వస్తారు, వాళ్ళకి ఏం ఉండేవి, వాళ్ళ ఇంట్లో తినడానికి తిండదు, మనం మాత్రం మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం మనం. కాబట్టి మీ పిల్లల స్నేహితులను కూడా వాళ్ళని కూడా మనం ఆదుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే ఒక గ్రామాన్ని పోతే ఆ గ్రామంలో మొత్తం బీడీ కార్మికులు అందరూ ఒక చెట్టు కింద కూర్చొని బీడీలు కడుతున్నారు. నేను పోయిన వెంటనే నా మీదకి
వాళ్ళంతా ఏమంటారు అందరు మీరు రాజకీయ నాయకులు వస్తారు పోతారు, ఎలక్షన్ అప్పుడు వస్తారు పోతారు, ఒక్క పని చేయరు మీరు అని చెప్పి నన్ను మీకు ఎగబడతానని చెప్పిన అక్క ఇది ఎలక్షన్స్ లేవు, ఓట్ల కోసం రాలే, మీ కష్టాలు తెలుసుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తే మీ దగ్గరికి వచ్చినట్టే. ఇవన్నీ వద్దు సార్, మా పక్క గుడిసె ఉన్నది, వాళ్ళ ఎదురుగా గుడిసె ఉన్నది, ఆ గుడిసె మన గాడుపు కొట్టుకపోతే మేమే మనిషికి 50-100 రూపాయలు వేసి ఆ గుడిసె ఇచ్చినాం. ఆ గుడిసెలే ఓ పిచ్చోళ్ళ పొరడు ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉంటుంది, ఫస్ట్ ఆ గుడిసెలు ఇల్లుగట్టి పోరు అని చెప్పన్నాడు. నేను సరే అని చెప్పి ఆ గుడిసెలో పోయేసరికి ఆ ముసలమ్మను ఆ బాబు ఉన్నాడు. నేను పోయిన వెంటనే ఏమమ్మా ఈ బాబు ఏం చేస్తుంటే వాడు పిచ్చోడు సార్ అంటున్నది. ఊరోనంటే వాళ్ళ అమ్మ కూడా వాడు పిచ్చోడు సార్ అంటున్నది. ఆ పిల్లని చూస్తే పిచ్చోళ్ళక లేడు. నేను వంతను మాట్లాడినా, నీ పేరేం పేరు అంటే పేరు చెప్పిండు. నువ్వు స్కూల్కి పోవంటే పోను భయపడు, స్కూల్ అంటే భయపడుతున్నాడు, పోను అంటున్నాడు. సరే అని చెప్పి మళ్ళీ మనం మాట్లాడు దోస్తు అనుకుంటా వేరే విషయాలు మాట్లాడి వాళ్ళ అమ్మని బయటికి పంపించిన. మీకు ఇంతమంది దోస్తులు రా అంటే నాకు 6 దోస్తులు సార్ అన్నాడు. మీ దోస్తులు మంచోళ్ళు అంటే మంచోళ్ళే సార్ అన్నాడు. మరి నేను నన్ను ఇబ్బంది పెడుతున్నా అన్న, మరి మీ దోస్తులు కలవడానికి స్కూల్కి పోవా అన్న. అనక మీ దోస్తులకు ఏముంది నీకు ఏం లేదు, నువ్వు స్కూల్కి పోవాలంటే నేను ఏం చేయాలి అన్న. సార్ మా దోస్తులు 6 సైకిళ్ళు ఉన్నాయి, నాకు లేదు. నేను పోయి వాళ్ళ సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు వాళ్ళు, మా దోస్తులను వాళ్ళ సైకిల్ ముట్టనిస్తలేరు అన్నాడు. అప్పుడు సైకిల్ కోసము వాళ్ళ ఫ్రెండ్స్ ఆ పిల్లాన్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అంటే వీడు సైకిల్ స్కూల్కి పోవడానికి ఇబ్బంది పడుతున్నాడు, అవమానంగా భావిస్తున్నాడు. మరి సైకిల్ కొడితే స్కూల్ పోతామంటే మన ఫేస్లో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వెంటనే టక్కన పోతా సార్, వెంటనే వేసి సైకిల్ కొనిచ్చినాం, స్కూల్ పోతాం. మళ్ళీ మన స్కూల్ బంద్ చేసినారు. ఇప్పుడు మళ్ళీ నేను మనోళ్ళకి చెప్పిన నిర్మల్ జిల్లా అధ్యక్షుని పోయి మళ్ళీ అబ్బాయితో మాట్లాడాలి, మళ్ళీ స్కూల్కి పోమని చెప్పండి. ఇది ఒక సంఘటన. అయితే మన కలెక్టర్ గారు కోసం గట్టి అందరు చప్పలు కొట్టాలి. కలెక్టర్ గారు ఏం చేశారు, ఒక కార్యక్రమంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో దాదాపు మెరిట్ గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక 100 సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమానికి నేను కూడా పోవడం జరిగింది. ఆ సైకిల్స్ ఇచ్చినాక మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పిన తర్వాత నేనే మాట్లాడి, మేడం ఇట్లా కాదు, ఓన్లీ గర్ల్స్ అని కాదు, ఈ కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్లో గర్ల్స్ బాయ్స్కి అందరు కూడా మనం సైకిల్ ఇద్దామని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవి నేను నా జేబులోకి వెళ్ళి ఇచ్చే పైసలు కాదు, నేను కోటీశ్వరుడు కానే కాదు, ఇది గవర్నమెంట్ స్కీమ్ కూడా కాదు. ఇది కొంతమంది సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనకు వచ్చి కలిస్తే వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసిన తర్వాత మనం వాళ్ళ యొక్క సహకారంతో ఈ సైకిళ్లను అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కేవలం చొప్పదండే కాదు, కరీంనగర్లో స్టార్ట్ చేసినాం, సిరిసిల్లాలో ఇచ్చినాం, హుజరాబాద్లో ఇచ్చినాం, ఉస్నాబాద్ వచ్చినాం, ఈరోజు చొప్పదండిలో ఇస్తున్నాం. ఈరోజు ఓన్లీ చొప్పదండి టౌన్ సంబంధించి మాత్రమే పిల్లలు వచ్చారు. మిగతా అన్ని చొప్పదండి నేర్చుకుని అన్ని మండలాలకు కూడా సైకిల్ నేరుగా ఆడికే మీ స్కూల్కి వస్తాయి. అక్కడనే మీ హెడ్ మాస్టర్లు మీ టీచర్లు అందరూ కూడా మీ సైకిల్ ఇస్తారు. కేవలం చొప్పదండిలో వచ్చిన బాధపడే ప్రయత్నం చేయకండి, అందరికీ సైకిల్ వస్తాయి, ప్రతి ఒక్కరికి సైకిల్ ఇస్తాం. ఎందుకు ఇస్తున్నాం సైకిల్ అంటే మీరు మంచిగా చదువుకోవడానికి సైకిల్ ఇస్తున్నాం. ఏదో సైకిల్ వచ్చిందని చెప్పి మీరు మంచిగా చదువుకుంటే నెక్స్ట్ మీకు ఇంటర్మీడియట్ వరకు స్కూటర్ కూడా ఇప్పిస్తాం. ఎందుకంటే కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మనకు పర్సెంటేజ్ ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది. ఇక్కడ కానీ సీజన్ చాలా మంచి పెరుగుతుంది అన్నమాట. అధికారులు మంచి అధికారులు ఉన్నారు. సో ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. ఒక్కటి గుర్తుంచుకోండి, స్టూడెంట్స్ అందరూ గుర్తుంచుకోవాలి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం నిజంగా మీ అదృష్టం. ఎందుకు అంటే మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు వాళ్ళు ఎంఈడీలు బీఈడీలు మంచిగా చదువుకొని సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు, ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు. మీరు ప్రైవేట్ పాఠశాలకు వ్యతిరేకం కాదు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఏమవుతున్నాయి, మనకి ఏం క్వాలిఫికేషన్ ఉండదు, ఏదో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి తక్కువ శాలరీ ఇస్తే వాడు మా కాలేజీలో ఉద్యోగం చేస్తాడు, మా స్కూల్లో ఉద్యోగం చేసేటప్పుడు ఎవరు తక్కువ శాలరీ తీసుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు. అదే ప్రభుత్వ పాఠశాల చదివే టీచర్లు అందరూ కూడా ఇవాళ మంచి క్వాలిఫికేషన్ వాళ్ళు బీఈడీ కానీ ఎంఈడీ కానీ అనేక డిగ్రీలు పొంది ఇవాళ ఎగ్జామ్లో ఉత్తీర్ణత అయ్యి సెలెక్ట్ అయ్యి మీకు చదువు చెప్తున్నారు. కొన్ని బయట పోయి మన ట్యూషన్ చెప్తారంటే మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో కూడా ప్రభుత్వ పాఠశాల దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటారు మళ్ళీ. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా చదువుకోవాలి. ఈ సైకిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మాకేం కావాలి, నెక్స్ట్ వేరే జిల్లాలో కూడా, అరే కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పిల్లలకు సైకిల్స్ ఇస్తే పిల్లలు చాలా బాగా చదువుకున్నారట,
ఉత్తీర్ణ శాతం పెరిగిందట, ప్లస్ అటెండెన్స్ కూడా బాగా పెరిగిందట అని చెప్పించి ఇతర జిల్లాలో కూడా అక్కడ పేరెంట్స్ కానీ, అక్కడ టీచర్స్ కానీ, అక్కడ పిల్లలు కానీ, అక్కడ రాజకీయ నాయకులు కానీ ఒత్తిడి తీసుకురావాలి. ఒత్తిడి తీసుకురావాలంటే ఏంటంటే మీరు కష్టపడి చదువుకోవాలి. సైకిల్ అందుకే మీరు సక్సెస్ కావాలి. ఎందుకంటే ఇంతమంది చెప్పినట్టు ఉదయం లేచి 10th స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, పొద్దున్న లేచి పోవడం కష్టం. గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బంది ఉన్నది. ఆటోలో పోయే స్తోమత మనకు ఉండదు. అమ్మ నాన్న దించిన వాళ్ళే, అమ్మ నాన్నకు వేరే పని ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి సాయంత్రం లేట్ క్లాసెస్ ఉంటాయి, రావడం ఇబ్బంది. కాబట్టి ఇవాళ మీ అందరికీ యొక్క కష్టాలు తెలుసుకున్న తర్వాతనే మీరు మార్నింగ్ తొందర టైంకు స్కూల్కి పోవడం, ఒక స్పెషల్ క్లాసెస్ ఉన్నా కూడా ఆ క్లాస్కి అందుకోవడం, సాయంత్రం 1 గంట ఆలస్యమైనా కూడా అన్ని క్లాసులు అటెండ్ అయ్యి మళ్ళీ క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని చెప్పి ఆలోచనతో పొద్దున్న లేచి బ్యాగులు భుజాన్ని వేసుకొని ఆ బుక్స్ నడుచుకుంటూ మోసుకపోయి ఇలా గంట ఒక్క స్కూల్కి పోవాలంటే చాలా ప్రాంతాల్లో గంట టైం పడుతుంది. గంట నడుచుకుంటూ పోవాలి, గంట నడుచుకుంటూ రావాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ బ్రాండెడ్ సైకిల్స్ ఇవాళ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కష్టపడి చదవాలి. ఇలా మళ్ళీ చెప్తున్నాను, తల దించుకొని చదవండి. మీరు భవిష్యత్తులో తలెత్తుకొని బతుకుతారు. మీరు చదువుకుంటప్పుడు మీ అమ్మ నాన్న, అరే మా నాన్న కష్టపడి వ్యవసాయం చేసి నన్ను కష్టపడి చదివిస్తున్నాడు, మా నాన్న తిండి లేకుండా కూడా నన్ను కష్టపడి చదివిస్తున్నాడు, మా నాన్న రోజు కూలి పని చేసి నన్ను చదివిస్తున్నాడు, మా నాన్న ఫలానా కష్టపడి నన్ను ఇవాళ ఇబ్బందులు పడ్డా కూడా ఏ ఇబ్బందులు పడుకోకుండా నన్ను డాక్టర్ కావాలో ఇంజనీర్ కావాలో ఏదో రకంగా నన్ను కష్టపడి చదివిస్తున్నాడు అని చెప్పి మీ అమ్మ నాన్న మీరు చదువుతుంటే మీ అమ్మ నాన్న కష్టాలు మీ చదువుతున్న బుక్స్లో కనబడాలి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఏదో 10th చదువుకున్నాం అయిపోయిందనుకో, లక్ష్యం వేసుకోవాలి. ఇవాళ అంబేద్కర్ చూడండి, అంబేద్కర్ చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా అవమానాలు పడ్డాడు. ఈ ప్రపంచంలో అంబేద్కర్ పడ్డ అవమానాలు ఇవ్వడం వల్లే. కానీ అంబేద్కర్ గారు ఏ రోజు కూడా నారాజు కాలే, స్కూల్లోకి రానియలే, స్కూల్లో కూర్చొనియలే, కనీసం చదువుకుందామంటే పైసలు లేవు, వెలువేసే పరిస్థితి. కానీ అంబేద్కర్ గారు ఏ రోజు కూడా నారాజై సమాజం నన్ను చీదరించుకుంటుంది, నన్ను హేళన చేస్తున్నది, నేను వెనుకకు పోతా అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు అధైర్యపడలే, ఏ రోజు వెనుకకు పోలే. అదే ఈ సమాజానికి గుణపాఠం చెప్పాలి. ఇవాళ నన్ను హేళన చేసిన వాళ్లకు నేనే స్ఫూర్తి కావాలి అని చెప్పి కసితోని ఇవాళ ఒక సంకల్పం తీసుకొని ఇవాళ భారత రాజ్యాంగాన్ని అందించి మనందరికీ స్ఫూర్తి పదార్థగా ఇది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు స్ఫూర్తి. ఇవాళ కాబట్టి కష్టాలు వస్తే పోతాయి, కష్టాలు వచ్చాయని చెప్పి మనం వెనకడుగు వేస్తే మన జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టే. కానీ లక్ష్యం ఎన్నుకోవాలి. నేను ఫలానా కావాలనుకుంటున్నా, తప్పకుండా అయితా అని చెప్పి ఆ లక్ష్యం ఎన్నుకొని ముందుకు పోయినప్పుడు మాత్రమే మన జీవితాల్లో సక్సెస్ అవుతామనే విషయాన్ని మనం గుర్తుంచుకోండి. సరే కొన్ని సందర్భాల్లో సక్సెస్ కాలేకపోవచ్చు, కానీ ఇంకో రకంగా మనం ప్రయత్నం చేయాలి, కష్టపడే ప్రయత్నం చేయాలి. మరి అట్లా మీరందరూ ప్రయత్నం చేయండి. ఇవాళ సైకిల్ అందించడం కూడా చాలా సంతోషం. బయట కూడా నేను ఏడు వినా కూడా నా సైకిల్ స్కీమ్ చాలా మంచిది, చాలా బ్రహ్మాండంగా బయట టాక్ వస్తున్నది, మంచి ఫీడ్బ్యాక్ వస్తున్నది. కాబట్టి మంచి స్కీమ్ అని చెప్పి చాలా మంది చెప్తుంటే కూడా మాకు కూడా చాలా సంతోషం. అరే మేము చేసింది సక్సెస్ అయింది, 10 మందికి ఉపయోగపడుతున్నది, 10 మంది మంచోడు అంటున్నారు. మా మోడీ గారు అదే చెప్పారు, మీ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏదో ఒక మంచి కార్యం చేయండి. వట్టిగా సేవా కార్యక్రమం పెడుతున్న పేపర్లకు టీవీలకు ఫోజులు ఇవ్వకండి, సోషల్ మీడియాల కోసం సేవ చేయకండి. నిజంగా సేవ చేయాలి, నిజంగా పేద ప్రజలకు న్యాయం జరగాలి, వాళ్ళకి దాని ద్వారా ఏదైనా లబ్ధి చేకూరాలి. అదే నిజమైన సేవ, అదే నిజమైన ధర్మకార్యం అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత వారి యొక్క మాటలను ఆదేశంగా స్వీకరించి ఈరోజు మనం ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఢిల్లీలో కూడా చాలా మంది ఎంపీలు కూడా మొత్తం ఇది కేవలం తెలంగాణ కాదు, ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మెచ్చుకుంటారు. కాబట్టి ఇంకా ఆ మెచ్చుకోవడం మాకు కూడా ఇంకా ప్రోత్సాహం ఉంటుంది, మాకు కూడా ఇంకా సంతోషం ఉంటుంది. ఇంకా సమాజానికి ఏమైనా చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నటువంటి ఆలోచన మాకు వస్తుంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక రకాలుగా పేదలను ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ పాఠశాల కూడా సౌకర్యాల విషయంలో కూడా అనేక రకాలుగా చాలా మందితో మాట్లాడుతున్నాం. ఏదో విధంగా ప్రభుత్వ పాఠశాల కూడా మనం అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అందరం కూడా మనం ముందుకు వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సార్. ఇవాళ భరతమాత సేవలో పరితపిస్తూ
పరిమళించినటువంటి మంచి మనసుతో వికసించిన మానవీయ సౌజన్యంతో మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మీరు అందిస్తున్నటువంటి ఈ సైకిళ్ళ పంపిణీ వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళకు గుర్తుండిపోయేటువంటి చారిత్రక సన్నివేశంగా నిలిచిపోతుంది సార్. మరి చొప్పదండి బాయ్స్ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు ఇప్పుడు గౌరవనీయులు మంత్రివర్యుల వారికి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేస్తారు. పిల్లల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పిల్లలు వేదిక మీదకి వచ్చి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రివర్యులు వారికి రక్షాబంధన్ రాఖీ కట్టవలసిందిగా కోరుతూ, నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన ఇద్దరం దేశానికి రక్ష అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి భావనతో ఇవాళ చొప్పదండి బాయ్స్కు చెందినటువంటి విద్యార్థినులు ఇరువురు కూడా మంత్రివర్యుల వారికి రాఖీ కట్టినారు, వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తున్నారు. ఒక 2 గొప్ప కార్యక్రమాల్ని నిర్వహించుకున్నాం. ఒకటి రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమం, రెండవది విద్యారంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమం. విద్యార్థులు సంజయ్ కుమార్ గారికి గౌరవనీయులు మంత్రివర్యులకు రాఖీ బంధన్ రాఖీ కడుతూ ఉన్నారు. పిల్లల యొక్క హృదయాల్లో చిరకాలం జీవితాంతం నిలిచిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంలో ఇవాళ మనం ఉన్నాం. పిల్లల యొక్క జీవితం మరి వాళ్ళలో గుర్తుండిపోయేటువంటి సన్నివేశంలో ఇవాళ మనం ఉన్నాం. ఆ పేద పిల్లల యొక్క కళ్ళల్లో కాంతుల్ని నింపే విధంగా వాళ్ళకు జ్ఞాన మార్గం చూపించే విధంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గం నుండి చొప్పదండి మండలంలో 222 మంది 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు అందజేయబడతాయి. అలాగే రామడుగు మండలానికి చెందినటువంటి 130 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేయబడతాయి. ఇంకా ఇక్కడికి గంగాధర మండలానికి చెందిన పిల్లలు రాలేదు, కానీ ఆ మండలానికి చెందినటువంటి పాఠశాలలకు సైకిళ్లు పంపించబడతాయి. పిల్లలందరికీ కూడా సైకిళ్లు వెళ్తాయి. ఈ విధంగా ఇంచుమించు 562 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. ఇప్పుడు పిఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా మరి పిఎం కిసాన్ తరఫున ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు శ్రీయుతులు బండి సంజయ్ కుమార్ గారికి మరి పూల బొకే మరియు పూల పొంది మొక్క అందించవలసిందిగా కోరుతున్నాను కేంద్ర మంత్రివర్యులకు. అదేవిధంగా రైతు శ్రీకాంత్ గారు, శ్రీ రెడ్డి గారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ గారు వారిని కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీ ఏఆర్ రెడ్డి గారికి, ఏఆర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐసిఏఆర్ అటారీ హైదరాబాద్ గారికి కూడా పూల మొక్కను మరియు జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాను. పిఎం కిసాన్ నిధుల పంపిణీ కార్యక్రమం లైవ్ లో చూస్తాం. గౌరవనీయులు ప్రధానమంత్రి గారి స్పీచ్ విన్నాం. అలాగే ఇవాళ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. కొంతమంది విద్యార్థులకు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు తమ స్వహస్తాలతో విద్యార్థులకు అందజేస్తారు. మిగతా విద్యార్థులకు వేదికకు ఎడమవైపు అందజేయబడతాయి. దయచేసి ఆ పాఠశాలలకు చెందినటువంటి ఉపాధ్యాయులు లేదా ప్రధాన ఉపాధ్యాయులు మీ పిల్లల్ని తీసుకొని సైకిళ్ల వద్ద ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి పాఠశాల ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఒక ముఖ్య సూచన ఏమిటంటే, ఇది మనకు కొత్త సైకిల్స్ కొత్తగా కంపెనీ నుంచి ఫిట్ అయి వచ్చినాయి. మనం వీటిని నడుపుకునే క్రమంలో కొంచెం నట్లు లూజ్ కావడం అట్లాంటివి జరుగుతాయి. కాబట్టి మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే
సైకిల్ ను ఉపయోగించుకున్న కొద్దిగా లూజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ వాటిని మెయింటెనెన్స్ చేసుకోవాలి ఒక 2-3 రోజుల తర్వాత లేదా వారం తర్వాత. ఎవరు కూడా కంగారు పడకూడదు. తర్వాత మీరు ఆ టైర్లలో ఉన్నటువంటి గాలి అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. స్వయంగా కొంతమంది పిల్లలకు శ్రీ పట్టి సంజయ్ కుమార్ గారు వర్యులు స్వయంగా వారికి అందజేస్తూ ఉన్నారు. నిజంగా ఈ పిల్లలు చేసుకున్నటువంటి అదృష్టంగా ఇవాళ మనం భావించవచ్చు. ఇంత గొప్ప కార్యక్రమానికి ఇక్కడ అంకురార్పణ జరిగింది. ఇప్పటి వరకు మరి జూలై 9వ తారీఖున ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కరీంనగర్ పార్లమెంటు పరిధిలో. మరి గత నెల 9వ తారీఖున కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పరిధిలో సైకిళ్ల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా జూలై 15వ తారీఖున సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేయడం జరిగింది. అదే మాదిరిగా హుజరాబాద్ నియోజకవర్గంలో 17వ తారీఖున సైకిళ్ల పంపిణీ చేయడం జరిగింది. మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో 27వ తారీఖున సైకిళ్ల పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో మనకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. తర్వాత